సభ్యుల రాజీనామాలకు ఆమోదం లభించింది. మొత్తం 24 మంది రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయ శాఖ స్పెషల్ సిఎస్ సత్యనారాయణ గెజెట్ జారీ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుల రాజీనామాలకు ఆమోదం లభించింది. మొత్తం 24 మంది రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయ శాఖ స్పెషల్ సిఎస్ సత్యనారాయణ గెజెట్ జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, టీటీడీ పాలక మండలి సభ్యులు రాజీనామాను ఈ రోజు నిన్న ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ రాజపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి మొత్తం 24 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో పొన్నాడ వెంకట సతీష్, ఉదయ భాను, తిప్పేస్వామి, సిద్ధవటం అనాదయ్య, నాయక్, శేష్ బాబు తదితరులు మొత్తం 24 మంది రాజీనామాలను కూడా ఏకకాలంలో ఆమోదిస్తూ టీటీడీ సంబంధించి ఒక రాజపత్రాన్ని అయితే స్పెషల్ సిఎస్ ఎండోమెంట్స్ ఎస్ సత్యనారాయణ ఆమోదం తెలియజేశారు. ఈ 24 మందితో పాటు చైర్మన్, ఈ టీటీడీ చైర్మన్ గతంలోనే రాజీనామా చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఆయన రాజీనామా చేయడం జరిగింది. వీరితో పాటు మరొక ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్స్, ఇంకొక ఈఓ ఎవరైతే టీటీడీ ఉన్నారో ఆయన కూడా సభ్యులుగా వ్యవహరిస్తూ కార్యదర్శిగా కూడా వ్యవహరించేవారు. దాదాపు ఇప్పుడు పాలక మండలి మొత్తం రద్దు అయినందున వీరందరూ రాజీనామాలు కూడా ఆమోదం పొందినట్లుగా మనం భావించాలి. కొత్త పాలక మండలి ఏర్పాటు కూడా ఇప్పటికే ఎన్డీఏ సర్కార్, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కసరత్తు చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే కొత్త పాలక మండలిని కూడా పూర్తి స్థాయిలో తీరే ప్రయత్నం చేస్తోంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా పాలక మండలి సభ్యులను భారీగా పెంచుతూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో తర్వాత నిబంధనలకు అనుగుణంగా 24 మంది సభ్యులు, ఒకళ్ళు చైర్మన్ గా పాలక మండలిని ఏర్పాటు చేశారు. 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ను కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. థాంక్యూ సత్య.